హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం జామెంట్రీలో మిగిలినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ అన్నది రెండు ఏకకేంద్ర వృత్తాల కేంద్రము, రెండు వృత్తాల వ్యాసార్థాల మొత్తం 33 సెంటీమీటర్లు. పెద్ద వృత్తానికి గీయబడిన ఏడి ఏడి చిన్న వృత్తాన్ని శీల వద్ద ఖండించుతున్నది. ఏడి ఈక్వల్ టు 32 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు అయిన ఓ నుండి ఏడీకి గల దూరము డాష్ సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఇవి రెండు కూడా ఏకేంద్ర వృత్తాలు. ఏడి అనేది ఈ ఏడి అనే చిన్న వృత్తాన్ని శీల వద్ద ఖండిస్తుందట. అయితే ఓఈ ఎంత అని చెప్పి అడిగారు. అలాగే మనకి బీసీ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే బిఈ ఎంత అవుతుంది? 5, ఈసీ కూడా 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ జాయిన్ చేద్దాం. ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? ఓబీ స్క్వేర్. అంటే ఓబీ స్క్వేర్ అనేది చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం, స్మాల్ ఆర్ అనుకోండి. ఆర్ స్క్వేర్ అలాగే -5 స్క్వేర్ అవుతుంది. అంటే ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు బిఈ స్క్వేర్ ప్లస్ ఓఈ స్క్వేర్. కాబట్టి చిన్న వృత్త వ్యాసార్థం స్మాల్ ఆర్ అనుకుంటే ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ -5 స్క్వేర్. సో అలాగే ఇది పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం, ఇది క్యాపిటల్ ఆర్. ఇప్పుడు మొత్తం ఏడి ఇచ్చారు. ఏడి ఎంత ఇచ్చారు చూడండి ఒకసారి. ఏడి వచ్చేసి 32 సెంటీమీటర్లు ఇచ్చారు. ఏడి 32 సెంటీమీటర్లు అయితే ఏఈ వచ్చి 16 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం అప్లై చేస్తే సేమ్ ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు పెద్ద వృత్త వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకోండి. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఇదెంతమ్మా? 16 హోల్ స్క్వేర్. సో ఇందులో ఎల్హెచ్ఎస్ ఓఈ స్క్వేర్, ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఓఈ స్క్వేర్. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేద్దాం. ఆర్ స్క్వేర్ -5 స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ -16 హోల్ స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనకి ప్రాబ్లంలో క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసి 33 సెంటీమీటర్స్ ఇచ్చారు. 33 మైనస్ స్మాల్ ఆర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ స్క్వేర్ -5 స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఎంతమ్మా? 33 మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్ -16 హోల్ స్క్వేర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆర్ స్క్వేర్ -5 స్క్వేర్ అంటే 25, అలాగే 33 హోల్ స్క్వేర్ అంటే 1089 -2 ఇంటూ 33 ఇంటూ 6 అంటే 66 ఆర్, అలాగే ప్లస్ ఆర్ స్క్వేర్ -256 అవుతుంది. ఈ ప్లస్ ఆర్ స్క్వేర్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మిగిలిన విషయాలు రాసేద్దాం. చూడండి, ఇక్కడ -66 ఆర్ ఉంది, ఇటువైపుకి తీసుకొస్తే +66 ఆర్ అవుతుంది. సో 1089 -256 + 25 అంటే 1089 -231 అవుతుంది. 66 ఆర్ ఈక్వల్ టు 1089లోంచి 231 తీసేస్తే 858 వస్తుంది. ఆర్ ఈక్వల్ టు 858/66 అనమాట. సో దీన్ని 66తో చేస్తే 66 1s 66 13s. సో స్మాల్ ఆర్ వచ్చేసి 13 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఓఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ -5 స్క్వేర్ అంటే 13 స్క్వేర్ -5 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 -5 స్క్వేర్ అంటే 25. ఓఈ అంటే √169 - 25 అంటే 144. అంటే ఎంత వస్తుంది? 12 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 26వ ప్రశ్న. ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ 60 degrees, యాంగిల్ బి 48 degrees, ఓ కేంద్రంగా గల ఒక వృత్తము భుజాలను డి, ఈ, ఎఫ్, జీ, హెచ్, కేల వద్ద ఖండిస్తుంది. డిఈ ఈక్వల్ టు ఎఫ్జీ ఈక్వల్ టు హెచ్కే అయినా యాంగిల్ బీఓసి అన్నాడు. ఇవన్నీ పాటించకపోయినా మనం యాంగిల్ బీఓసి కనుక్కోవచ్చు. యాంగిల్ ఏ 60 ఇచ్చారు, యాంగిల్ బి 48 ఇచ్చారు. కాబట్టి యాంగిల్ సి మనకి
ఎంత వస్తుంది? అవి రెండు యాడ్ చేసి 180లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి యాంగిల్ సి కూడా వచ్చేస్తుంది. సో యాంగిల్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఆ యాంగిల్ బీని యాంగిల్ సిని బైసెక్ట్ చేస్తే ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో అప్పుడు యాంగిల్ బీఓసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇది యాంగిల్ ఏ 60, యాంగిల్ బి 48. సో యాంగిల్ సి అంటే 180 మైనస్ 60 ప్లస్ 48 అంటే 108. సో 72 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ సి వచ్చేసి 72 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ బిని బైసెక్ట్ చేసామనుకోండి, ఇది ఎంత అవుతుంది? 24 డిగ్రీ. ఇది వచ్చేసి ఎంత అవుతుంది? 36 డిగ్రీ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాంగిల్ బీఓసి ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ బీఓసి అంటే 180 మైనస్ 24 ప్లస్ 36 అవుతుంది. సో 180 మైనస్ 24 ప్లస్ 36 అంటే 60 అనమాట. సో 180 మైనస్ 60 వచ్చేసి 120 డిగ్రీస్. 120 డిగ్రీస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ కామా ఏసీలు వరుసగా ఎం కామా ఎన్ మరియు బీడీ ఈక్వల్ టు ఏడి, మధ్యగతం ఏడి అయిన ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఏబి వచ్చేసి ఎం అని ఇచ్చారు, ఏసీ వచ్చేసి ఎన్ అని ఇచ్చారు. ఇక్కడ బీడీ అనేది ఏడీకి సమానం అని చెప్పి ఇచ్చారు, మధ్యగత అనేది ఏడీ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం అపర్లోనియస్ స్థిరం అప్లై చేస్తాం. అపర్లోనియస్ స్థిరం ఏం చెప్తుందంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ మధ్యగత వర్గము అంటే ఏడీ స్క్వేర్ మరియు ఈ భుజం యొక్క సగం అంటే బీడీ స్క్వేర్ అవుతుంది. చూడండి, ఏబీ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే ఎన్ స్క్వేర్ 2 ఇంటూ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ కూడా ఏడీకి ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏడీ స్క్వేర్ అవుతుంది. సో ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఏడీ స్క్వేర్. సో ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 2 2s 4 ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో ఏడీ స్క్వేర్ వచ్చేసి ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ బై 4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఏబిసిడి సమలంబ చతుర్భుజంలో ఏబి ప్యారలల్ టు సిడి. ఏబి అనేది సిడికి ప్యారలల్గా ఉంది. అలాగే కర్ణాలు రెండు కూడా అంటే ఏసీ బీడి రెండు కూడా ఏ వద్ద ఖండించుకుంటున్నాయి. అయితే ఏఈ ఇంటూ డిఈ, ఏఈ ఇంటూ డిఈ, ఏఈ ఇంటూ డిఈ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏఈ ఇంటూ డిఈ ఈక్వల్ టు బిఈ ఇంటూ సిఈ అవుతుంది. బిఈ ఇంటూ సిఈ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఏబిసిడి చతుర్భుజంలో యాంగిల్ ఏ కామా యాంగిల్ బిల సమద్వికరణం రేఖలు పి వద్ద ఖండించుకున్నచో ట్రయాంగిల్ ఏపీబీలో పి వద్ద కోణం ఎంత అన్నారు. అంటే యాంగిల్ ఏపీబీ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఏపీబీ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏపీబీలో ఇదేమవుతుంది? యాంగిల్ A/2 అవుతుంది. ఇది వచ్చేసి యాంగిల్ B/2 అవుతుంది. ప్లస్ ఇదేంటమ్మా? యాంగిల్ ఏపీబీ, యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ A/2 మైనస్ యాంగిల్ B/2 అవుతుంది. సో 180 మైనస్ కామన్ చేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ B/2 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 1 అని చెప్పి అనుకోండి. సో మొత్తం చతుర్భుజం తీసుకుందాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనమాట. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బిని అటువైపుకి తీసుకెళ్దాం. ఇంకా మిగిలింది ఏంటి? యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 360 మైనస్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2 చేస్తే ఏమవుతుంది? 360/2 మైనస్ కామన్ చేయండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2. సో యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2 ఏమొచ్చింది? 180 మైనస్ ఎంత వచ్చింది? సో యాంగిల్ ఏపీబీ ఈక్వల్ టు
180 మైనస్ ఆఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి బై 2 అంటే ఏంటి, దేనికి ఈక్వల్ ఇది, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2కి ఈక్వల్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఏబిసిడి సమాంతర చతుర్భుజం, ఇది ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజం. ఇందులో బిఎక్స్, ఇక్కడ బిఎక్స్ ఈక్వల్ టు అంటే ఈ రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా బిఎక్స్ని ఏబి నుంచి, బిఎక్స్ ఈక్వల్ టు ఏబి అయ్యేటట్లు ఏబిని ఎక్స్ వరకు పొడిగించాం. అలాగే డివై, ఈ డివై ఈక్వల్ టు ఏడి అయ్యేటట్లుగా ఏడీని వై వరకు, డివై వరకు పొడిగించాం. అయితే ఇక్కడ ఏమడిగాడు చూడండి, ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏఎక్స్వై. ట్రయాంగిల్ ఏఎక్స్వై అనేది ఇట్లా మనం చేసినప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ట్రయాంగిల్ ఏబిడి 1 పార్ట్. సో ట్రయాంగిల్ ఏబిడి ఇస్ టు ట్రయాంగిల్ ఏఎక్స్వై అంటే 1:4 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఏబి అలాగే సిడి నెక్స్ట్ పీక్యూ అనేవి బీడీ మీద గీచిన లంబాలు. ఏబి ఎక్స్ ఇచ్చారు, సిడి వై ఇచ్చారు, పీక్యూ జెడ్ అయితే జెడ్ వాల్యూ అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే జెడ్ అనేది ఎక్స్ కామా వై రెండింటికంటే కూడా చిన్నది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఒకవేళ వై అనేది జెడ్ కంటే చిన్నదైతే అప్పుడు జెడ్ ఈక్వల్ టు ఏమైందంటే ఎక్స్ వై బై ఎక్స్ మైనస్ వై అయ్యేది. ఒకవేళ ఇక్కడ మనం గమనిస్తే వై పెద్దదయ్యి ఎక్స్ చిన్నదనుకోండి, అప్పుడు ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ రెండు కూడా పెద్దవే కాబట్టి ప్లస్ తీసుకున్నాం, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము దాని అతి చిన్న భుజానికి రెట్టింపు కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ, మూడో భుజం కర్ణం కన్నా 2 సెంటీమీటర్లు తక్కువ, అయినా దాని చుట్టుకొలత సెంటీమీటర్లలో అని అడిగారు. చూడమ్మా, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో చిన్న భుజం ఎక్స్ అనుకోండి. ఇక్కడ కర్ణం అనేది ఏమన్నాడు చూడండి, చిన్న భుజానికి రెట్టింపు కంటే 6 సెంటీమీటర్లు ఎక్కువ, రెట్టింపు అంటే 2x, 6 ఎక్కువ అంటే 2x ప్లస్ 6. మూడో భుజం కర్ణం కంటే 2 సెంటీమీటర్లు తక్కువ, కర్ణం 2x ప్లస్ 6 కాబట్టి 2 తగ్గితే 2x ప్లస్ 4 అవుతుంది. అయితే ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 2x ప్లస్ 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 4x స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 6, 2 2s 4, 4 6s 24, 24x, 2x ప్లస్ 4 హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 2 4s 8, 8 2 16x ప్లస్ 4 4s 16 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ 4x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మొత్తాన్ని ఇటువైపుకి తీసుకొద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది ప్లస్ 16x ఉంది ప్లస్ 24x ఇటు వస్తే మైనస్ 24x ప్లస్ 16 ప్లస్ 36 ఇటు తీసుకొస్తే మైనస్ 36 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x 16 మైనస్ 36 అంటే మైనస్ 20 ఈక్వల్ టు 0. దీన్ని మనం ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 2x మైనస్ 20 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 10 ప్లస్ 2 కామన్ చేస్తే ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ నెగిటివ్ రాదు కాబట్టి ఇది తీసేసేయండి. సో ఎక్స్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఎక్స్ మైనస్ 10 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ 10 వస్తుంది. సో ఎక్స్ 10 అయితే ఇదేమవుతుంది, 2 ఇంటూ 10 ప్లస్ 6 26 అవుతుంది. అలాగే ఇదేమవుతుంది, 2 ఇంటూ 10 ప్లస్ 4 24 అవుతుంది. చుట్టుకొలత అన్నారు కాబట్టి మూడింటిని యాడ్ చేయాలి. 6 ప్లస్ 4 10, ఇవేమవుతుంది 6, ఎంత వచ్చిందమ్మా 60 వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. పీక్యూఆర్ త్రిభుజంలో లంబకోణము పి వద్ద కలదట. పిఎం పర్పెండిక్యులర్ టు క్యూఆర్ అగినట్లు క్యూఆర్పై బిందువు ఎం అయిన పిఎం స్క్వేర్కి సమానమైనది ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి
పిఎం అనేది వర్గము పిఎం స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క లబ్ధానికి సమానం అవుతుంది, అంటే క్యూఎం ఇంటూ ఎంఆర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీ నందు డిఈ ప్యారలల్ టు బీసీ, ఏడి ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఏఈ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 మరియు ఈసీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏడి అనేది ఎక్స్ ఇచ్చారు, డిబి ఎక్స్ మైనస్ 2, ఏఈ ఎక్స్ ప్లస్ 2, ఈసీ ఎక్స్ మైనస్ 1 ఇచ్చారు. ఫార్ములా ఏంటంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. ఏడి బై డిబి అంటే ఏడి అంటే ఎక్స్, డిబి అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఏఈ అంటే ఎక్స్ ప్లస్ 2 బై ఈసీ అంటే ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4, ఎక్స్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 4, ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తంలో ఏబి ఒక జా, ఆ జా ఏబి కేంద్రం ఓ వద్ద లంబకోణం చేసినట్లయితే ఏబి జాతో ఏర్పడిన అల్ప వృత్తఖండ వైశాల్యము చదరపు సెంటీమీటర్లో అని చెప్పి అడిగారు. దీనికి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వ్యాసార్థం వచ్చేసి 14 సెంటీమీటర్లు, అంటే ఆర్ వాల్యూ 14 సెంటీమీటర్లు. ఇక్కడ ఎంత కోణం చేసింది అంటున్నాడు, ఓ వద్ద లంబకోణం చేసినట్లయితే అన్నాడు. ఈ జా అనేది కేంద్రం వద్ద లంబకోణం చేస్తుందట. అయితే ఫార్ములా ఏమవుతుందంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ థీటా బై 360 మైనస్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 అవుతుంది. సో పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 14 స్క్వేర్, థీటా 90 బై 360 మైనస్ 14 స్క్వేర్ ఇంటూ సైన్ 90 బై 2 ఇంటూ కాస్ 90 బై 2, 90 1s 94s. సో ఇక్కడ 14 స్క్వేర్ని మనం కామన్ చేస్తే పై ఇంటూ 1/4 మైనస్ సైన్ 45 అంటే 1/√2, కాస్ 45 1/√2. సో 14 స్క్వేర్ ఇంటూ 5/4 మైనస్ 1/√2 ఇంటూ 1/√2 1/2 అవుతుంది. సో ఇక్కడ 14 స్క్వేర్ని ఎలా రాద్దాం, ఇక్కడ మనం ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం వచ్చేసి 4, పై మైనస్ 2 2s కాబట్టి 2 రాయండి. ఇక్కడ 14 స్క్వేర్ అంటే 14 ఇంటూ 14 ఇంటూ పై మైనస్ 2/4 అమ్మ, 2 2s అయితే 2 2s 2 7s 2 1s 2 7s. సో 7 7s 49 ఇంటూ పై అంటే 22/7 మైనస్ 49 ఇంటూ 2, 7 1s 7 7s. సో 7 ఇంటూ 22 అంటే 154 మైనస్ 49 2s 98, 154 మైనస్ 98 56 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక బహుభుజి 7 ముఖాలు 10 శీర్షాలను కలిగి ఉన్న ఆ బహుభుజి అంచుల సంఖ్య అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఆయిలర్ ఫార్ములా తెలుసమ్మా, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ 2. ఎఫ్ అంటే ఫేసెస్ ముఖాలు ఎన్ని ఇచ్చారు, 7 ఇచ్చారు. వి వర్టిసెస్ అంటే శీర్షాలు 10 అనమాట. ఈ ఎడ్జెస్ ఎన్ని అని అడిగారు, ఈ ప్లస్ 2. 7 ప్లస్ 10 అంటే 17, ఈ ప్లస్ 2 ఇటు తీసుకొస్తే -2, ఈ ఈక్వల్ టు 15 వస్తుంది. సో ఎడ్జెస్ అంటే అంచుల సంఖ్య 15. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్.